వెల్కమ్ టు రాజనీతి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వచ్చిన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 5 ఏళ్ల పాటు అక్రమాలు జరిగాయని పదే పదే ఆరోపణలు చేస్తూ ఉంటారు కూటమి నాయకులందరూ కూడా. ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, లోకేష్ గారి దగ్గర నుంచి మంత్రులు సైతం ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉంటారు. కానీ ఈ ఆరోపణలకు తగ్గట్టు యాక్షన్ తీసుకునే విషయంలో మాత్రం అంత వేగంగా లేరు. ఈ మధ్యకాలంలో చాలాసార్లు ముఖ్యమంత్రి గారు గతంలో అక్రమాలు చేశారు, అన్యాయం చేశారు, అరాచకం చేశారని చెప్పినప్పుడల్లా, చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడల్లా ఏడాదిన్నర కాలంగా మీరేం చేస్తున్నారనే ప్రశ్న అందరి మదిలో మెదులుతూ ఉంది. బహుశా ఆయనకు డైరెక్ట్గా ఎదురు కాకపోవచ్చు, ఎదురు ఎవరు అడగకపోవచ్చు. ఎవరిని అడిగితే రిపోర్టర్లు అడగాలి, ఇంకా అంతకుమించి ఎవరు అడగరు. కానీ ప్రతి ఒక్కరు అదే అంటారు, మరి అప్పుడు అక్రమాలు జరిగినాయి బాగానే ఉంది, మరి ఈ ఏడాదిన్నర కాలంలో మీరు ఎవరెవరి మీద యాక్షన్ తీసుకున్నారు, ఏ కుంభకోణాల మీద యాక్షన్ ఇప్పుడు సిట్టు కొన్ని విషయాల్లో తీసుకున్నారు. మద్యం కుంభకోణం కావచ్చు, లేదంటే ఇలాంటివి కొన్ని. అలాగే పేరు నాని రేషన్ బియ్యం పక్కకి వెళ్ళిపోయింది, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రేషన్ బియ్యం పక్కకి వెళ్ళిపోయింది, ఇట్లా కొన్ని పక్కకి వెళ్ళిపోయినవి ఉన్నాయి. సో అంటే యాక్షన్ తీసుకునే విషయంలో కొన్ని విషయాల్లో స్పీడ్గా ఉన్నారు, కొన్ని విషయాలు వదిలేశారు. ఇది ప్రజల్లో కొంత అసంతృప్తి, కొంత చర్చకు కూడా కారణం అవుతూ ఉంది. ఇవాళ అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 50 కోట్లు దుర్వినియోగం అయిపోయినాయి, దీని మీద ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని ఎమ్మెల్యేలు ధూళిపాళ నరేంద్ర కుమార్, కోన రవికుమార్ ప్రశ్నించారు. యాక్చువల్గా అప్పుడు డిజిటల్ కార్పొరేషన్లో అక్రమాలు జరిగినాయని చెప్పి అందరూ ఆరోపించారు. 100 మంది వైసీపీ కార్యకర్తలను ఉద్యోగులుగా చేర్చుకున్నారని ఆరోపించారు. వాళ్ళకి జీతాలు ఇచ్చారు, వేలల్లో ఒక్కొక్కళ్ళకి 30,000 నుంచి ₹1,00,000, ₹1,50,000 దాకా జీతాలు ఇచ్చారు. సో వీటన్నిటి మీద ఏం చర్యలు తీసుకున్నారని అడిగారు. సిఐడి విచారణ జరుపుతున్నాం, నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని మంత్రి పార్థసారథి గారు సమాధానం ఇచ్చారు. అయితే దీని మీద ఇంతకుముందే విజిలెన్స్ ఎంక్వైరీ వేశారు. విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేశారు, అవకతవకలు జరిగినాయని తేల్చారు, ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారు. యాత్ర 2 సినిమాకి అక్రమంగా డబ్బులు చెల్లించారు. ఇదే విషయాన్ని నరేంద్ర ప్రస్తావించారు. యాత్ర 2కి అక్రమంగా డబ్బులు చెల్లించారు. ప్రభుత్వ ప్రకటనలో ప్రభుత్వానికి సంబంధించి నా కార్యక్రమాల మీద ప్రచారం చేసే వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు యాత్ర 2కి ఎట్లా ఇస్తారని చెప్పి ఆయన ప్రశ్నించారు. ఆ ఇచ్చిన దాని మీద చర్యలు ఎందుకు తీసుకోలేదని అడిగారు. విజిలెన్స్ నివేదిక వచ్చిన తర్వాత కూడా చర్యలు తీసుకోవడానికి మీకేంటి ప్రాబ్లం అని ఎమ్మెల్యేలు ఇద్దరు అడిగారు, కోన రవికుమార్, ధూళిపాళ నరేంద్ర. ఈ ప్రశ్నలకు ప్రభుత్వం ఇరకాటంలో పడింది. విజిలెన్స్ నివేదిక వచ్చింది, దాని మీద అది వచ్చిన తర్వాత కూడా చర్యలు తీసుకోకుండా సిఐడి విచారణ జరుగుతుంది, అది వచ్చాక చర్యలు తీసుకోవటం అంటే ఏదో తప్పించుకునే దూరంలో అనిపిస్తూ ఉంటుంది. అలాగే 100 మందిని అక్రమంగా రిక్రూట్ చేసుకుని లక్షల్లో జీతాలు ఇచ్చిన వాళ్ళందరినీ ఇంతవరకు తొలగించకపోవటం ఏంటని తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ప్రశ్నించారు. ఇన్ని నెలలు అయిపోయింది, 9 నెలల క్రితం తేల్చారు, మరి అందరినీ ఎందుకు కొంతమందిని తీసేశారు, ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళని ఎందుకు తీయలేదని అడిగారు. సభ్యుల ప్రశ్నలతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ప్రభుత్వ పథకాలు వీడియోల కోసం డబ్బులు ఇస్తే ఒక సంస్థకి, ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి యాత్ర సినిమాకి నటులకి మిగతా వాళ్ళకి ఈ డబ్బులు చెల్లించినట్టు దర్యాప్తుల్లో తేలిందని స్పష్టం చేస్తా ఉన్నారు అధ్యక్ష. దాదాపు 50 కోట్ల రూపాయల దాకా డిజిటల్ కార్పొరేషన్ నిధులు నియమ నిబంధనలకు విరుద్ధంగా దుర్వినియోగం చేయబడినవి. దానిలో ఉద్యోగ నియామకాలు అధ్యక్ష, ఐటీ బ్యాక్గ్రౌండ్ లేకుండా 100 మందికి పైగా వాళ్ళకు సంబంధించిన బంధువుల్ని వాళ్ళని నియమించుకొని పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడారనేది కూడా విజిలెన్స్ నిర్ధారించిందనేది సమాచారం. నేననేది విజిలెన్స్ ప్రాతిపదికగా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి వస్తున్న ఇబ్బంది ఏంటి, అడ్డంకి ఏంటి అనేది నేను స్పష్టంగా మంత్రి గారిని అడుగుతా ఉన్నా. ఒక సినిమాకి ప్రభుత్వ కార్యక్రమాలు వీడియోలు చేయడానికి ఉపయోగించాల్సిన డబ్బుని యాత్ర 2 అని వాళ్ళ నాన్నగారు పేరుతో తీసేటటువంటి సినిమాకి డైవర్ట్ చేశారు అధ్యక్ష. దానికి విజిలెన్స్ లో ఎస్టాబ్లిష్ అయిందని గౌరవ మంత్రి గారి సమాధానంలో తెలియపరిచారు అధ్యక్ష. దానిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం, రికవరీ చేయాల్సినటువంటి అవసరం సంబంధిత వ్యక్తి అధికారులు ఎవరైతే ప్రభుత్వ నిధులని దుర్వినియోగం చేశారో, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో ఆల్రెడీ యాక్సెస్ చేయాలి అధ్యక్ష. సిఐడి ఇది క్రిమినల్ ఏజెన్సీ అధ్యక్ష. క్రిమినల్ కేసెస్ ని ఎస్టాబ్లిష్ చేసేటటువంటిది సిఐడి డిపార్ట్మెంట్ అధ్యక్ష. మీరు దీనికి దానికి ఎట్లా ముడిపడతారు అధ్యక్ష? ఇక్కడ ప్రభుత్వ నిష్క్రియాపరత్వం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఏపీ డిజిటల్ కార్పొరేషన్లో కోట్లాది రూపాయల అక్రమాలు జరిగాయి, లక్షల్లో జీతాలు ఇచ్చారు. అలాగే అర్హత లేని కంపెనీలకు, ఫేక్ కంపెనీలకు అడ్వర్టైజ్మెంట్ల పేరుతో బిల్లులు చెల్లించారు.
ఐఎన్పిఆర్ దగ్గర నమోదు కాని కంపెనీలు, ఐడ్రీమ్ వాసుదేవరెడ్డి సిఫారసు చేసిన వాళ్ళకు కూడా కోట్లలో నిధులు చెల్లించారని విజిలెన్స్ విచారణలో తేలింది. యాత్ర 2లో నటించిన మమ్ముట్టుకి 50 లక్షల రూపాయలు డిజిటల్ కార్పొరేషన్ నుంచి చెల్లించారు. ఇది కూడా తేలింది. విజిలెన్స్ అధికారులు మమ్ముట్టి అకౌంట్లో డబ్బులు పడ్డట్టు గుర్తించారు. ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా అక్రమ చెల్లింపులన్నింటినీ కూడా నిర్ధారించారు, నివేదిక ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. బహుశా అధికారంలోకి వచ్చాం ఇంక చాలు అనుకుంటున్నారేమో. అలా అనుకుంటే మళ్ళీ అధికారంలోకి రారు. వైసీపీ అక్రమార్కుల మీద చర్యలు తీసుకునే విషయంలో మేనమేషాలు లెక్కబెట్టడం, నిర్లక్ష్యం చేయటం, చర్యలు తీసుకుంటే వాళ్ళకి సానుభూతి వస్తుందేమోనని భీరువుల్లాగా ఆలోచించడం కార్యకర్తలకు, ప్రజలకు, ఓట్లేసిన జనానికి నచ్చట్లేదు. ఇవాళ అసెంబ్లీలో ఈ ఇష్యూని రైజ్ చేసి గట్టిగా మాట్లాడిన ఎమ్మెల్యేలు ధూళిపాళ, కోన, శ్రావణ్ కుమార్లను అభినందించాలి. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందేమో చూడాలి. Like, share and subscribe to Rajaniti channel.